మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. శిల్పా రవి స్థానికేతరుడని, నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలను గోకుల్ కోరుతున్నారు. ఎమ్మెల్యే రవిపై విమర్శలు గుప్పిస్తూ హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నంద్యాలకు విముక్తి కల్పించాలంటూ 2 రోజుల క్రితం గోకుల్ శాంతియాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే చెప్పడం వల్లే పోలీసులు తనను అడ్డుకున్నారంటూ గోకుల్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే శిల్పా రవి పనితీరును, వ్యాఖ్యలను గోకుల్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పా రవిపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇందుకు కారణం సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు చెందిన ఒక వీడియో వైరల్ కావడమే. ఆ వీడియోలో ఉన్న డైలాగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోకుల్ రెడ్డి నిరసనకు దిగుతున్నారు. నంద్యాల గాంధీ చౌక్ లో ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ వీడియోలో ఉన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శిల్పా రవి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాంటి అసభ్య పదజాలంతో తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగిందన్నారు. అందుకు నిరసన యాత్ర, దీక్ష చేపడుతున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీరామ్, చెప్పండి, నంద్యాలలో 2 ఎమ్మెల్యేల మధ్య అయితే వర్గ పోరు కొనసాగుతోంది. దీనికి సంబంధించి కృష్ణారెడ్డి అయితే శిల్పా రవిచంద్ర మీద అయితే కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీరామ్? ప్రసన్న, ఇటీవల చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా సంబంధించినటువంటి సెగ్మెంట్ ఏదైతే ఉందో వర్గ విభేదాలతో హోరెత్తుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా నంద్యాల అనేటటువంటి సెగ్మెంట్లో శిల్పా మోహన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు ఉన్నటువంటి తమ కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పాణ్యం సంబంధించినటువంటి జెడ్పీటీసీ అయినటువంటి గోకుల్ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం విధించినటువంటి అనేక కార్యక్రమాలలో ఇద్దరు కలిసి అనేక రకాల కార్యక్రమాల్లో హాజరవ్వడం జరిగింది. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో, మార్పు చేర్పులు అనేటటువంటి అంశాలలో ప్రధానంగా లోకల్, నాన్ లోకల్ అనేటటువంటి వివాదం పెద్ద రచ్చకెక్కింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నాం, ఇదే కర్నూలు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 4 స్థానాల్లో అభ్యర్థులను మార్చడంతో గోకుల్ కృష్ణారెడ్డి కూడా నంద్యాల సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి తమకు ఎమ్మెల్యేగా సీటు ఇవ్వాలి, లేదా తన అనుచర వర్గానికి సీటు ఇవ్వాలంటూ కూడా శిల్పా సంబంధించినటువంటి కుటుంబ వర్గాల వారితో ఆ వర్గ పోరుకు దిగుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా వైసీపీ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి వెళ్ళినప్పటికీ ఇటీవల చూసుకున్నట్లయితే శాంతియుత ర్యాలీని చేపట్టడం జరిగింది. గోకుల్ కృష్ణారెడ్డి వర్గం శాంతియుత ర్యాలీని చేపట్టడంతో శిల్పా మోహన్ రెడ్డి సంబంధించినటువంటి శిల్పా రవి ఇటు పోలీసులతో ప్రెజర్ చేయించడం వల్లే తాను చేస్తున్నటువంటి యాత్రకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడే గోకుల్ కృష్ణారెడ్డి రోడ్డుపై బైఠాయించి స్థానికంగా ఉన్నటువంటి రవి కిషోర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అయితే రవి కిషోర్ అడ్డుకోవడం వల్లే తనకు యాత్రకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఇలా భగ్నం చేశారంటూ కూడా చేసిన పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ ఇటీవల ఈ రోజు చూసుకున్నట్లయితే గోకుల్ కృష్ణారెడ్డి సొంత గ్రామం అయినటువంటి భీమవరం అనేటటువంటి గ్రామంలో ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు గతంలో చేసినటువంటి రవిచంద్ర ఏదైతే సోషల్ మీడియాలో ఇటీవల విడుదలైనటువంటి సలార్ మూవీలో డైలాగ్ ఏదైతే విధానంగా వాడారంటూ కూడా వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో అందుకు నిరసనగా నిన్న ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సాలార్ సినిమాలో జరిగినటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో
స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల నియోజకవర్గంలో ఉండేటటువంటి మహిళలను కించపరుస్తూ లేదా మతానికి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం ఏర్పడడంతో ఇటు స్థానికంగా ఉన్నటువంటి శిల్పా రవి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. అయితే ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి గోకుల్ కృష్ణారెడ్డి కూడా ఇక్కడ ఈ రోజు గాంధీ చౌక్ అనేటటువంటి ప్రదేశంలో దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా పోలీసులు హై అలర్ట్ కావడంతో భీమవరం స్థానం ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో అక్కడే పోలీసులు హై సెక్యూర్డ్ గా తన ఇంటిని చుట్టుముట్టిన పరిస్థితులను అయితే చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి శిల్పా రవి ఇప్పటి వరకు గోకుల్ కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలనైతే స్పందించడం లేదు. అసలు నంద్యాల సంబంధించినటువంటి సెగ్మెంట్ లో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే పార్టీ అధిష్టానానికి కూడా తీవ్ర తలనొప్పిగా మారిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.